హలో అందరికీ. నేనైతే ఈరోజు చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాననమాట. అండ్ చిక్కుడుకాయతో పాటు చపాతీ, రోటీ, రైస్‌లోకి దేంట్లోకన్నా బావుంటది టేస్ట్. అండ్ నేనైతే చిక్కుడుకాయ కాంబినేషన్ వచ్చేసి ఈరోజు రోటీ చేసుకుంటున్నా. అందుకే పక్కన ఉడుకుతున్న నీళ్ళు కనిపించినాయనమాట. ఎప్పుడైనా చిక్కుడుకాయలో ఏందంటే ఆనియన్స్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవద్దనమాట. ఇలా చిక్కుడుకాయ మంచిగా ఆయిల్‌లో కొంచెం ఫ్రై అయినంక ఇలా పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట, జింజర్ గార్లిక్. సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి పసుపు వేసి తర్వాత కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి, నేను డీటెయిల్గా కావాలంటే చెప్పండి. అండ్ ఉప్పు వేసి కలిపేసి పెట్టేసుకోవాలి. ఎప్పుడన్నా కారం అనేది ఇంకొంచెం సేపట్లో దింపుతున్నప్పుడు వేసుకోవాలి, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. అండ్ టమాటోస్ కూడా వేసుకొని టమాటాలన్నీ మగ్గినాక తర్వాత కారం వేసుకొని చిన్నగా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఒక పొడి ఉందనమాట. ఆ పొడి ఏ కర్రీలోనన్నా బాగుంటుంది, చిక్కుడుకాయలో, బెండకాయలోనన్నా, పప్పులోకి తాలింపులో కన్నా పప్పు తాలింపు చేస్తాం కదా అప్పుడు వేసుకున్నా బాగుంటుంది. ఇలా ఆ పొడి వేసి కొంచెం వాటర్ వేయంగానే ఆ గ్రేవీ ఎంత మంచిగా ఫామ్ అయింది కదా, అప్పుడు రోటీకి, రైస్కి, దేనికైనా సెట్ అవుతుంది అనమాట. ఇలా మీకు ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి. బాయ్.